నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్ డెప్త్. చరిత్ర ఎప్పుడూ నిద్రపోదు. మట్టి పొరల కింద నిశ్శబ్దంగా శ్వాసిస్తూ తనను ఎవరైనా తట్టి లేపుతారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో సరిగ్గా అదే జరుగుతోంది. భక్త రామదాసు కీర్తనలతో మారుమోగే ఆ నేల కింద 1700 ఏళ్ల నాటి ఒక మహారహస్యం దాగి ఉంది. పైకి చూస్తే కేవలం మట్టి దిబ్బలు, కానీ ఆ దిబ్బల కింద దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ విశ్వవిద్యాలయం నిద్రపోతోంది. 3వ శతాబ్దంలో ఇక్కడ ఏం జరిగింది? రోమన్ దేశపు నాణేలు ఈ మట్టిలో ఎలా కలిశాయి? చక్రం ఆకారంలో ఉన్న ఆ మహాస్తూపం కింద ఇంకా ఏమేం దాగి ఉన్నాయి? పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డ ఆ బుద్ధుడి విగ్రహాలు చెబుతున్న నిజాలేంటి? ఎవరికీ తెలియని ఆ అన్టోల్డ్ ఆర్కియాలజికల్ మిస్టరీని ఛేదించేందుకు ప్రైమ్ 9 ఇన్ డెప్త్ ఇప్పుడు ఆ మట్టి పొరల్లోకి అడుగు పెడుతోంది. నేలకొండపల్లి అంటే టక్కున గుర్తొచ్చేది భక్త రామదాసు జన్మించిన స్థలం. మరొకటి నేలకొండపల్లికి సమీపంలోనే 2 కిలోమీటర్ల దూరంలో 1700 ఏళ్ల క్రితం అంటే 3వ శతాబ్దంలో బౌద్ధ మత వ్యాప్తి కోసం బౌద్ధులు ఇక్కడ ఒక ఆవాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచి బౌద్ధ శిల్పాలు, బౌద్ధ సంబంధించిన విగ్రహాలు తయారు చేశారు, బౌద్ధులు నాణ్యాలు కూడా తయారు చేశారు. దీనికి సంబంధించిన కూడా పురావస్తు శాఖ 1700 ఏళ్ల క్రితంలో బౌద్ధులు ఇక్కడ నడియాడారు, ఇక్కడ వాళ్ళ బౌద్ధ నగరం ఉందని చెప్పారు. ఇక్కడ ఈ ప్రాంత వాసులంతా మట్టి తవ్వుతున్న సందర్భంలో దాదాపు 2 అడుగుల వ్యాసార్థంతో ఉన్న ఇటుకలు బయటపడ్డాయి. వీటన్నిటి కూడా పురావస్తు శాఖ అప్పట్లో తవ్వకం చేపడితే 170 మీటర్ల వెడల్పుతో దాదాపు 54 అడుగుల ఉన్న ఆ బౌద్ధ స్తూపం ఇక్కడ బయటపడింది. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇక్కడ బౌద్ధ నగరం ఒకప్పుడు ఉంది, బాలసముద్రంలో దాగి ఉన్న బౌద్ధ నగరం అని కొన్నేళ్ల పాటు కూడా పురావస్తు శాఖ కూడా పట్టించుకోకపోవడంపై అన్టోల్డ్ మిస్టరీపై కూడా ప్రైమ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి అనగానే తెలుగు నేల నలుమూలల భక్త రామదాసు పేరు మారుమోగుతుంది. శ్రీరాముడి గుడి కట్టి కీర్తనలతో తరించిన ఆ వాగ్గేయకారుడికి జన్మస్థలంగా ఈ ఊరికి ఎంతో పవిత్రత ఉంది. కానీ ఈ ఆధ్యాత్మికతకు మించిన మరో మహాద్భుతం ఈ నేల కింద దాగి ఉందనే వాస్తవం చాలా మందికి తెలియదు. రామదాసు పుట్టకముందే సుమారు 1700 ఏళ్ల క్రితమే ఈ ప్రాంతం ఒక మహాబౌద్ధ క్షేత్రంగా విలసిల్లింది. ఇక్ష్వాకుల కాలంలో 3వ శతాబ్దంలో ఇక్కడ బౌద్ధ మతం అత్యున్నత స్థాయిలో వర్ధిల్లింది. ఆ కాలంలో నిర్మించిన ఒక మహాస్తూపం కాలగర్భంలో కలిసిపోయి మట్టి దిబ్బల కింద నిశ్శబ్దంగా నిద్రపోతోంది. ఆ మట్టి పొరలు తొలగిస్తే బయటపడే చరిత్ర చూసి ప్రపంచమే విస్తుపోవటం ఖాయం. ప్రస్తుతం మనం భద్రాచలంలో గుడిగట్టిన భక్త రామదాస్ గారి ఇంట్లో ఉన్నామండి. ఇది రామదాస్ గారి ధ్యాన మందిరం, నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఇది రామదాస్ గారి ఇల్లు అండి. ఇది కట్టి కూడా 75 సంవత్సరాలైందండి. ఈ ఊరి వాళ్ళు అందరూ కలిసి కట్టారండి. ఇది హిస్టారికల్ ప్లేస్ అండి. వాస్తవంగా నేలకొండపల్లి అనేది హిస్టారికల్ ప్లేస్. తర్వాత ఇక్కడికి మనకి ఎర్ర దిబ్బ అంటే అక్కడ గౌతమ బుద్ధుడు ఉన్న ఆనవాళ్ళు కూడా ఉన్నాయి సార్. అక్కడ ఒక రైతు పొలంలో దున్తుంటే గౌతమ బుద్ధుడు స్టాచ్యూ దొరికింది. తర్వాత గౌతమ బుద్ధుడు కూర్చున్న కుర్చీ కూడా దొరికిందండి. ఇప్పటికి కూడా ఆ చిహ్నాలు కూడా హైదరాబాద్ మ్యూజియంలో ఉన్నాయి సార్. ఇక్కడ డెవలప్ చేయాలని కోరుతున్నాను. జై శ్రీ. నేలకొండపల్లిలో ఉన్న ఈ బౌద్ధ స్తూపం దక్షిణ భారతదేశంలోనే అత్యంత భారీ నిర్మాణాల్లో ఒకటిగా చరిత్రకారులు చెబుతున్నారు. సుమారు 54 అడుగుల ఎత్తు, 84 అడుగుల వ్యాసార్థంతో నిర్మించిన ఈ మహాస్తూపం ఆనాటి ఆర్కిటెక్చర్కు ఒక మాస్టర్ పీస్. పైనుంచి చూస్తే అచ్చం ధర్మచక్రం ఆకారంలో కనిపించేలా ఈ స్తూపాన్ని అత్యంత శాస్త్రీయంగా నిర్మించారు. చక్రం, ఆకులు, నాభి అన్నీ స్పష్టంగా తెలిసేలా పురాతన ఇటుకలతో పేర్చిన విధానం నేటి ఇంజనీర్లను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఎలాంటి ఆధునిక యంత్రాలు లేని ఆ కాలంలో ఇంతటి భారీ కట్టడం కేవలం ఇటుకలు, సున్నంతో ఎలా నిర్మించారన్నదే ఒక అంతుచిక్కని మిస్టరీ. ఆ ఇటుకల నాణ్యత 1700 ఏళ్ల తర్వాత కూడా చెక్కు చెదరకపోవటం ఆనాటి సాంకేతికతకు నిదర్శనం. దక్షిణ భారతదేశంలోకే తలమానికమైన బౌద్ధ ఆరామ కేంద్రంగా వెలువడింది. ఆనాటి పరిస్థితిలో భారతదేశం వ్యాప్తంగా కూడా బౌద్ధుని యొక్క అవశేషాలను ప్రతి చోట కూడా నిలపడం కోసం బౌద్ధ మత ప్రచారం వల్ల కూడా ఒక భాగంగా ఉండేది. అసలు ఈ ప్రాంతం మొత్తం కూడా అడవి ప్రాంతంగా ఉండేది. మరి ఆనాడే 3వ శతాబ్దంలోనే ఇంత టెక్నికల్గా మరి ఈ బౌద్ధ ఆరామాన్ని ఏర్పాటు చేయడంలో 56 అడుగులు ఎత్తున మరి 170 కైవరంతో ఈ బౌద్ధ స్తూపం నిజాం కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినప్పటికీ ఈ యొక్క కేంద్రాన్ని గుర్తించలేకపోవడం, పురాతన విశేషాలను రాబోయే తరాల ప్రజలకి అందజేయాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వాలకు ఉన్నది. ఈ మహాస్తూపం చుట్టూ కేవలం ప్రార్థనా మందిరాలు మాత్రమే కాదు, ఒక అతిపెద్ద బౌద్ధ విశ్వవిద్యాలయం ఉండేదని పురావస్తు శాఖ ప్రాథమిక తవ్వకాల్లో తేలింది. వేలాది మంది బౌద్ధ భిక్షువులు, విద్యార్థులు ఇక్కడ నివసిస్తూ విద్యను అభ్యసించేవారు. వారు నివసించిన విహారాలు, ధ్యానం చేసుకున్న గదులు అన్నీ ఈ మట్టి దిబ్బల కింద పదిలంగా ఉన్నాయని చరిత్రకారులు బలంగా నమ్ముతున్నారు. అమరావతి, నాగార్జునకొండ తరహాలో నేలకొండపల్లి కూడా ఒకప్పుడు బౌద్ధమత ప్రచారానికి ఒక ప్రధాన కేంద్రంగా విలసిల్లింది. దేశ విదేశాల నుంచి బౌద్ధ సన్యాసులు ఇక్కడికొచ్చి
ధర్మ గ్రంథాలు అధ్యయనం చేసేవారని ఇక్కడ దొరికిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ విశ్వవిద్యాలయం తాలూకు పూర్తి ఆనవాళ్లు బయటపడితే మన చరిత్ర రూపురేఖలే మారిపోతాయి. ఈ యొక్క బౌద్ధ స్తూపాన్ని 1960లో స్థానిక గ్రామ పంచాయతీ వాళ్ళ కోరిక మేరకు ఈ యొక్క కేంద్రాన్ని ప్రత్యేకంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి తెలపడం, మరి వాళ్ళు వచ్చి ఈ యొక్క అవశేషాలని ప్రాంత ప్రజలు మొత్తం కూడా ఎర్ర దిబ్బగా మాత్రమే ఉండేది. ఆనాడే ఇంత చక్కని ఇటుకలు 24 అంగుళాల పైగానే ఉండే భారీ ఇటుకలతో నిర్మాణం చేసి బౌద్ధుని యొక్క విశేషాన్ని, బౌద్ధ ధర్మాన్ని పాటించడానికి ఆనాడు ప్రచారం జరిగింది. నేలకొండపల్లి బౌద్ధ స్తూపం వద్ద జరిగిన తవ్వకాల్లో బయటపడ్డ అత్యంత సంచలనాత్మక వస్తువులు రోమన్ నాణేలు. 1700 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో రోమన్ దేశపు నాణేలు దొరకటం అంటే మాటలు కాదు. అప్పట్లోనే ఈ ప్రాంతానికి విదేశాలతో ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలుండేవని ఈ నాణేలు నిరూపిస్తున్నాయి. బౌద్ధ భిక్షువులతో పాటు విదేశీ వ్యాపారులు ఇక్కడికి వచ్చేవారని, ఇక్కడ తయారైన వస్తువులు రోమ్ దేశానికి ఎగుమతయ్యేవని చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు. ఒక మట్టి దెబ్బ కింద దొరికిన చిన్న నాణెం మన ప్రాచీన ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉండేదో ప్రపంచానికి చాటి చెబుతుంది. ఆ నాణేల వెనుక ఉన్న అసలు కథ పూర్తిగా వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మధ్యకాలం నుంచి బర్మా దేశం నుండి, మరి చైనా నుండి కూడా ఈ యొక్క కేంద్రానికి బౌద్ధ మతస్థులు, సన్యాసులు వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క కేంద్రాన్ని వారు వచ్చి ఈ యొక్క భూమి వారికి ఒక పవిత్రమైన భూమిగా పరిగణిస్తూ ఉన్నారు. నేలకొండపల్లి అనేది ఒక ప్రాంతం కాదు, ఒక చారిత్రాత్మకమైన ప్రాంతంగా గుర్తించాలి. ఇక్కడ కనీసం పనిచేసే లేబర్కి కూడా 6 నెలలు బట్టి జీతాలు రావట్లేదు. వర్షాకాలం, ఈ శీతాకాలం ఎక్కువ గడ్డి పట్టి ఉంటుంది. మరి అన్నిటి కూడా డెవలప్మెంట్ చేసి ఒక చక్కని చరిత్రని మరి భావితరాల వారికి అందజేయాల్సిన బాధ్యత నేటి ప్రజాపాలన ప్రభుత్వంపై ఉంది. ఇకనైనా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందేటట్టుగా ఇవి దేశ విదేశాల నుండి పర్యాటకులు వచ్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటాను. పురావస్తు శాఖ గతంలో ఇక్కడ చేసిన తవ్వకాల్లో అద్భుత బుద్ధుడి విగ్రహాలు, సున్నపురాయితో చెక్కిన శిల్పాలు బయటపడ్డాయి. పద్మాసనంలో కూర్చున్న బుద్ధుడు, నిలబడి ఉన్న బుద్ధుడు, ఇలా ఎన్నో అరుదైన విగ్రహాలు ఈ మట్టి పొరల్లో లభ్యమయ్యాయి. ఈ విగ్రహాల ముఖ కవలికలు, వాటిపై ఉన్న వస్త్రాల మడతలు అచ్చం అమరావతి శిల్పకళను పోలి ఉంటాయి. ఆనాటి శిల్పులు తమ ఉలితో రాళ్లపై చెక్కిన ఆ అద్భుత కళాఖండాలు నేలకొండపల్లి ఘనచరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఈ విగ్రహాలు స్థానికంగా ఉన్న ఒక చిన్న మ్యూజియంలో భద్రపరిచారు. కానీ ఇంకా తవ్వితే ఇలాంటి విగ్రహాలు 100ల సంఖ్యలో బయటపడే అవకాశం ఉందని నిపుణులు ఘంటాపదంగా చెబుతున్నారు. ఒకవైపు 1700 ఏళ్ల నాటి మహాస్తూపం, మరోవైపు విదేశీ వ్యాపారానికి సాక్ష్యంగా నిలుస్తున్న రోమన్ నాణేలు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ ప్రాంతాన్ని పురావస్తు శాఖ ఎందుకు పూర్తిగా తవ్వలేదు? ఆ మట్టి దిబ్బల కింద ఇంకా ఏమేం దాగి ఉన్నాయి? చరిత్రను వెలికి తీయడంలో పాలకుల నిర్లక్ష్యం వెనక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. నేలకొండపల్లిలో బౌద్ధ స్తూపం ఆనవాళ్లున్నాయని తెలిసిన తర్వాత పురావస్తు శాఖ కొన్ని దశాబ్దాల క్రితం ప్రాథమిక తవ్వకాలు జరిపింది. ఆ తవ్వకాల్లోనే స్తూపం ఆకారం విగ్రహాలు, నాణేలు బయటపడ్డాయి. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో ఆ తవ్వకాలు అర్ధాంతరంగా ఆపేస్తారు. పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిపేందుకు నిధులు లేవనో లేక అధికారుల నిర్లక్ష్యమో కానీ ఒక మహాద్భుతం మళ్లీ మట్టిలోనే ఉండిపోయింది. కేవలం పైకి కనిపించే స్తూపం భాగాన్ని మాత్రమే రక్షిత కట్టడంగా ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఆ స్తూపం చుట్టూ ఉన్న ఎకరాల కొద్దీ భూమిలో ఇంకా ఎన్నో విహారాలు, కట్టడాలు ఉన్నాయని తెలిసినా వాటిని వెలికితీసే ప్రయత్నం నేటికీ జరగకపోవడం చారిత్రక విషాదం. కొండపల్లి బౌద్ధస్తూపం అనేది ఎంతో పేరు ప్రకృతి కాంచిన బౌద్ధస్తూపం. అది 1960లో దీని డెవలప్మెంట్ చేసేటప్పుడు ఇదంతా ఎర్ర దెబ్బగా మిగిలే. ఆ ఎర్రమట్టిని కూడా ఏంటంటే గ్రామాలకి, ఇళ్లకి తోలుకొని మెరక పల్లాలు ఉంటే దాని సదనం కోసం ఎడ్ల బండ్లతో, కట్టె బండ్లతో తోలుకొని ఆ గ్రామాలలో తోలుకుంటుంటే ఈ మట్టి త్రవ్వకాల తవ్వేటప్పటికి ఎర్రదెబ్బ అనేది ఒక ఇటుకలతో తయారై బయటపడ్డది. అప్పుడున్న పరిస్థితి పరిణామాల్లో ఇక్కడేదో చరిత్రమైన ఘట్టం ఉన్నది, ఆ మట్టి వారికి పక్కకు నెట్టేసి ఈ ఎర్రదెబ్బ ఏంటి అనేది చెప్పేసి అప్పుడున్న కొంతమంది రాజకీయ నాయకులు కానీ పెద్ద స్తూపంగా బయటపడింది. అంటే ఆ స్తూపం ఏంటంటే మన దక్షిణ భారతదేశంలోనే అంత పెద్ద స్తూపం అనేది ఎక్కడా లేకుండా ఉండే. ఇక్కడ నేలకొండపల్లి మండలంలో ఇటు నేలకొండపల్లికి ఇటు ముజ్జిగూడానికి మధ్యలో ఈ బౌద్ధస్తూపం అనేది ఏర్పడింది. బౌద్ధస్తూపంలో ఇంపార్టెంట్ ఏంటి అంటే పంచవర్ణ విగ్రహం. ప్రస్తుతం నేలకొండపల్లి బౌద్ధ స్తూపం పరిస్థితి చూస్తే చరిత్ర ప్రేమికుల గుండె తరుక్కుపోతుంది. సరైన సంరక్షణ లేక
ఆ 1700 ఏళ్ల నాటి ఇటుకలు వాతావరణ మార్పులు కోతకు గురవుతున్నాయి. వర్షాలకు మట్టి కొట్టుకుపోయి స్తూపం ఆకారం దెబ్బతింటోంది. చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఒక చారిత్రక కట్టడం కాస్త అనాథలా మారిపోయింది. స్థానికులు పశువులు వెప్పుకునేందుకు, ఆకతాయిలు ఆడుకునేందుకు ఈ ప్రాంతం ఒక అడ్డాగా మారిపోయింది. మన కళ్ల ముందే ఒక మహాచరిత్ర కనుమరుగవుతున్న పురావస్తు శాఖ అధికారులు కనీస రక్షణ చర్యలు చేపట్టకపోవటం వారి పనితీరుకు అద్దం పడుతోంది. ఇది పర్యాటక కేంద్రంగా మారిస్తే ఇక్కడ భక్తరామదాసు ఒక పెద్ద విగ్రహం పెట్టేసి, బౌద్ధస్తూపం విగ్రహం ఒక పెద్దది విగ్రహం పెట్టి కట్టేసి, బుద్ధుడి విగ్రహం కూడా ఒక పెట్టేసి బోర్డులు పెట్టేస్తుంటే మంచి డెవలప్మెంట్కి మంచి బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ పర్యాటక కేంద్రాన్ని డెవలప్మెంట్ చేయండి. ఈ డెవలప్మెంట్ చేస్తే బౌద్ధులు వచ్చిపోతుంటారు. సక్రమైన నిధులు లేవు, సక్రమైన పరిశుభ్రం లేదు, అంత గడ్డిగా అంత పట్టేసి పాములు తేళ్లు భయంకరంగా ఉంటున్నాయి. ఇందులోకి రావాలంటే పర్యాటక కేంద్రాలు వాళ్ళు భయపడుతున్నారు. ఇక్కడ పొద్దుగూగితే అనేక మంది జనాలు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ బౌద్ధస్తూపం అనేది చూడటానికి పెద్ద పేరుంది, కానీ ఇక్కడికి వస్తే 0 పాయింట్కి వచ్చేస్తుంది. ఆ 0 పాయింట్ డెవలప్మెంట్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. నేలకొండపల్లిలో భక్తరామదాసు ధ్యాన మందిరాన్ని, ఆలయాన్ని అభివృద్ధి చేసిన ప్రభుత్వాలు బౌద్ధస్తూపం మాత్రం పూర్తిగా విస్మరించాయి. ఆధ్యాత్మిక పర్యాటకానికి ఇచ్చిన ప్రాధాన్యత చారిత్రక పర్యాటకానికి ఇవ్వలేదు. వాస్తవానికి ఈ బౌద్ధస్తూపం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే శ్రీలంక, జపాన్, థాయిలాండ్ లాంటి దేశాల నుంచి వేలాదిగా బౌద్ధ యాత్రికులు ఇక్కడికి వచ్చేవారు. ఇది అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్లో ఒక కీలక కేంద్రంగా మారుతుంది. తద్వారా స్థానికంగా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ పాలకుల దార్శనికత లోపంతో ఒక అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రం మట్టి దిబ్బలకే పరిమితమైపోయింది. ఏళ్ల క్రితం ఇక్కడ ఎంత పెద్ద బౌద్ధ విశ్వవిద్యాలయం ఉండేది? రోమన్ నాణేలు ఇక్కడికి ఎలా వచ్చాయి? ఇంతటి ఘన చరిత్ర ఎందుకు మట్టిలో కలిసిపోయింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మన ప్రైమ్ 9 రిపోర్టర్ బౌద్ధ స్తూపం మట్టి దిబ్బల మీద నడుస్తూ చేసిన ఎక్స్క్లూజివ్ వాక్ త్రూ ఇప్పుడు చూద్దాం. దక్షిణ భారతదేశానికి బౌద్ధ మత ప్రచారానికి హబ్బుగా ఉన్న నేలకొండపల్లి ఒకప్పుడు 1700 ఏళ్ల క్రితం, అంటే సుమారు 3వ శతాబ్దం నాటి బౌద్ధ ప్రచారకులు ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ ప్రచారం ఇక్కడ నిర్వహించేవాళ్ళు. వాళ్ళంతా ఇక్కడి నుంచి కూడా దక్షిణ భారతదేశంతో పాటు కింద శ్రీలంక వరకు కూడా ప్రచారం నిర్వహించారని ఒక నానుడు కూడా ఉంది. నేలకొండపల్లి ప్రత్యేకంగా భక్తరామదాసు ఇక్కడ జీవించిన స్థలం. ఇక్కడ నుంచి భద్రాచలం దివ్యక్షేత్రాన్ని కూడా ఆయన నిర్మించిన స్థలం కూడా. నేలకొండపల్లి గ్రామానికి, ఇటు ముజ్జిగూడెం గ్రామానికి అతి సమీపంలో ఉన్న బాలసముద్రానికి ఆనుకొని ఉన్న బౌద్ధ స్తూపాలు ఇక్కడ ఉన్నాయి. బౌద్ధ ప్రచారకులు ఇక్కడ నుంచి దాదాపు 100 ఏళ్ల పాటు ఇక్కడ మత ప్రచారాన్ని కూడా నిర్వహించారని ఒక నానుడు కూడా ఉంది. దానికి సంబంధించింది కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న నేలకొండపల్లిలో ఉన్న బౌద్ధ ఆలయం అని చెప్పవచ్చు. ఒకప్పుడు ఇది అన్టోల్డ్ మిస్టరీగా ఉండిపోయింది. దాదాపు 1960కి ముందు వరకు ఇది అంత ఎర్రమట్టి దిబ్బలుగా ఈ ప్రాంత వాసులు, ఈ నేలకొండపల్లి ఈ తహసీల్ ప్రాంతంలో మాత్రానికి అప్పుడు తహసీల్గా పరిగణించేవాళ్ళు. 60కి ముందు అప్పట్లో ఉన్న ప్రజలంతా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ ఎర్రమట్టి దిబ్బల్లో ఉన్న ఎర్రమట్టిని కూడా తీసుకొని వెళ్ళి ఇళ్లలో మాత్రం ఇంటి నిర్మాణాల కోసం ఉపయోగించేవాళ్ళు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ప్రజలు మాత్రం ఇక్కడ నుంచి ఎర్రమట్టి దిబ్బల్లోంచి ఎర్రమట్టిని తీసుకెళ్తున్న సందర్భంలో కూడా కొన్ని ఇటుకలు బయటపడతాం. ఇటుకలు కూడా భారీ స్థాయిలో ఉండటం, అంటే ప్రస్తుతం ప్రజలు మనం ఇప్పుడు ఈ ఇళ్లలో వాడే ఇటుకలు సుమారు ఎంత ఒక అర అడుగు మాత్రం అర అడుగు పొడవు 10 మిల్లీమీటర్ల వెడల్పుతో ఉంటుంది. కానీ మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న ఈ బౌద్ధ స్తూపం మాత్రం 1960లో మాత్రం పురావస్తు శాఖ అధికారులు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ బౌద్ధ నగరం ఉందంటూ మాత్రం గుర్తించి బాలసముద్రం ఉంది, పక్కనే బాలసముద్రానికి ఆనుకొని ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్నట్టుగా 170 మీటర్ల వ్యాసార్థం, దీని మొత్తం కైవారం ఉంటుంది. కైవారం ఏర్పడింది. దీనికి 46 అడుగులు వెడల్పుతో ఉంటుంది, 54 అడుగుల ఎత్తుతో మాత్రం ఉంటున్న ఈ బౌద్ధ స్తూపం ఉంది. ఈ బౌద్ధ స్తూపం కింద మాత్రానికి దాదాపు వేలాది మంది ఈ బౌద్ధ సన్యాసులు ఇక్కడ నుంచి విద్యను అభ్యసించే వాళ్ళు ఇతర దేశాల కంటే చైనా, టిబెట్, దాంతోపాటుగా బర్మా లాంటి దేశాల నుంచి కూడా బౌద్ధ మత ప్రచారాలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బౌద్ధ మత వ్యాప్తిని చేసేవారనే ఒక నానుడు కూడా ఉంది. ఆ నానుడికి తగ్గట్టు 1960లో మట్టి దిబ్బలను తొలగించిన తర్వాత, మట్టి దిబ్బలు తొలగిస్తే ఇక్కడ మాత్రం బౌద్ధ స్తూపం అంటే 54 అడుగుల ఎత్తులో ఉన్న బౌద్ధ స్తూపం మనం చూడవచ్చు. మన విజువల్స్లో కూడా స్పష్టంగా 54 అడుగుల ఎత్తులో ఉన్న బౌద్ధ స్తూపం మాత్రానికి పురావస్తు శాఖ వెలుగులో తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా పురావస్తు శాఖ కానీ ప్రభుత్వాలు కానీ దీన్ని పట్టించుకోలేదు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతానికి పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసిందని చెప్పవచ్చు. దాదాపు నిర్వీర్యం చేసినప్పటికీ మాత్రం దీని
అవశేషాలను మాత్రం ప్రత్యేకంగా చూడవచ్చు. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఆనాడు బౌద్ధ స్తూపానికి సంబంధించి 4 ప్రాకారాలు, అంటే ప్రస్తుతం ఇటు ఎదురుగా ఉన్న 4 ప్రాకారాలు ఉన్నాయి. ఈ 4 ప్రాకారాలు కూడా ఒక్కొక్క ప్రాకారం అంటే ప్రతి చోట నుంచి 4 వైపుల నుంచి బౌద్ధ స్తూపం మొత్తం కూడా పూర్తిగా బండి చక్రం ఆకారంలో ఉంటూ పైకి పోతున్న కొద్దీ ఎత్తు తక్కుతూ ఉంటుంది. 54 అడుగు ఎత్తులో ఉంటుంది. అంటే 170 మీటర్ల వ్యాసార్థంతో ఉన్న ఈ బౌద్ధ స్తూపాన్ని కాస్త ఆనాడు బౌద్ధ భిక్షువులు కావచ్చు, బౌద్ధులు దీన్ని బౌద్ధ మత ప్రచారకులు మాత్రం దీన్ని నిర్మాణం చేపట్టారని చెప్పవచ్చు. రాను 1700 ఏళ్ల క్రితం, 3వ శతాబ్దం నాడు బౌద్ధులు మొత్తం ఇక్కడ ఉండి బాలసముద్రం పక్కన ఉన్న బాలసముద్రంలో మాత్రానికి ఇక్కడ బైరాగుల గుట్ట ఉంటుంది పక్కనే, బౌద్ధ బాలసముద్రానికి పక్కనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన బౌద్ధ స్తూపానికి పక్కనే బైరాగుల గుట్ట ఉంటుంది. ఈ బైరాగుల గుట్టలో ఉన్న అత్యంత విలువైన రాతి ఖనిజం ఉంటుంది. రాతి ఖనిజం ద్వారా బుద్ధుని విగ్రహాలు తయారు చేసి ఇతర దేశాలకు, దాదాపు ఇటు పక్కన శ్రీలంక, భారతదేశంతో పాటు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో ఉన్న బౌద్ధ విగ్రహాలన్నీ కూడా ఇక్కడి నుంచే తయారు చేసి పంపిణీ చేశారని చెప్పేసి ఒక ప్రచారం కూడా ఉంది. అది వాస్తవం అని చెప్పేసి పురావస్తు శాఖ అధికారులు కూడా ఇప్పటికి కూడా స్పష్టంగా చెప్తుంటారు. దాన్ని మాత్రం ప్రస్తుతం మనం ఒక విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. చుట్టూ 4 వైపులో ఉన్న 4 చక్రాలకు 4 చక్రాలు ఉంటాయి. చక్రం ఆకారంలో ఉన్న దాన్ని మాత్రం ఫస్ట్ 4 వైపులా 4 మెట్ల టైపులో పెద్దది ఇక్కడ చూడవచ్చు. మనం ఇక్కడ నుంచి మొదలుకొని అక్కడ వరకు 40 నుంచి 50 అడుగుల వెడల్పుతో మాత్రానికి మొదటి ఆకారం మెట్టు వరకు ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా దాదాపు స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ మాత్రానికి ఆనాడు బౌద్ధులు ఏర్పాటు చేశారు. 54 అడుగుల ఎత్తులో ఉన్నట్టే అప్పట్లో బౌద్ధ మత ప్రచార దేవాలయంగా మాత్రానికి ప్రడమిల్లిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ ప్రత్యేకంగా అప్పటి నుంచి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని స్పష్టంగా చెప్పవచ్చు. మరోపక్క సుమారు 1700 ఏళ్ల క్రితం కొంతమంది మాత్రానికి చెప్తున్నారు, 2000 ఏళ్ళు అని చెప్తారు. ఇక్కడ మాత్రం స్పష్టంగా మన విజువల్స్లో చూడవచ్చు. ఈ ఒక్క ఇటుక ఆ వెడల్పు ఇటుక పొడవు చూడండి 2 అడుగులకు పైగా ఉంటుంది. అంటే 2.5 అడుగుల పొడవు, దాంతోపాటుగా 1.5 అడుగున్నర పైగా వెడల్పుతో మాత్రానికి ఇటుకలు తయారు చేశారంటే అంత పెద్ద భారీ ఇటుకలు, సుమారు దాదాపు 10 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో ఉన్న బరువు కల ఇటుకలు మాత్రం తయారు చేశారు ఆనాడు. అంటే బౌద్ధ భిక్షువులు ఈనాటికి కూడా ఇవి పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడి 1960 తవ్వకాల్లో బయటపడది. ఇది దక్షిణ భారతదేశానికి బౌద్ధ మత ప్రచారాన్ని వ్యాప్తిగా ఇక్కడి నుంచి కేంద్రంగా బౌద్ధులు ఇక్కడి నుంచి ప్రచారం చేశారనే ఒక నానుడు కూడా ఉంది. ఆనాటి అన్టోల్డ్ మిస్టరీని ఈనాటి వరకు కూడా ఏం జరిగిందనే దానిపై కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కనీసం పూర్తిగా వివరాలను కూడా బయట పెట్టలేని స్థితిలో ఉందంటే మన పురావస్తు శాఖ అధికారులు కానీ పాలకులు కానీ ఏ విధంగా ఉందని చెప్పవచ్చు. భావితరాలకు ఇక్కడ బౌద్ధులు ఇక్కడ ఎలాంటి మత ప్రచారం చేశారు, బౌద్ధ మత ప్రచార వ్యాప్తి ఏ విధంగా చేశారనే దానిపై కూడా పూర్తిగా బాహ్య ప్రపంచానికి నేటి తరం యువతకు, నేటి తరం ప్రజలకు చెప్పాల్సిన పాలకులు ఇటు అధికారులు కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కానీ తాత్కాలికంగా అప్పుడప్పుడు మాత్రం వస్తున్నారు. ఇవి చిన్న రిపేర్లు వచ్చినప్పుడు మాత్రం రిపేర్లు చేస్తున్నారు, పంపిస్తున్నారు. కానీ ఈ చుట్టూ ఈ బౌద్ధ క్షేత్రం చుట్టూ కూడా నేలకొండపల్లి అంటే ఇటు అమరావతిలో ఒకటి ఉంటుంది, దాంతోపాటుగా ఉత్తర భారతదేశంలో ఒకటి ఉంటుంది. దక్షిణ భారతదేశానికి ఇది అతిపెద్ద బౌద్ధ స్తూపంగా ఇది పేరుగాంచిందని చెప్పవచ్చు. ఈ పేరుగాంచిన బౌద్ధ స్తూపాన్ని కేవలం అధికారులు పాలకులు పట్టించుకోకపోవడం, మరోపక్క ఈ ప్రాంతంలో సుమారు దాదాపు 500 ఎకరాలలో మాత్రాన్ని 500 ఎకరాల్లో బౌద్ధ బాలసముద్రం ఉంది. బాలసముద్రం కింద కూడా బౌద్ధ నగరం ఒకటి ఉంటుంది. ఆ బౌద్ధ నగరాన్ని కూడా వెలికి తీస్తే ఎన్నో రకమైన విలువైన ఖనిజాలు, దాదాపు ఆనాటి రోమన్ ఖనిజాలు, రోమన్ నాణ్యాలు ఇక్కడికి ఎలా వచ్చాయనే దానిపై కూడా పురావస్తు శాఖ విస్తృతంగా తనిఖీలు చేపట్టాల్సిన శాఖ మాత్రం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ప్రస్తుతం కొన్ని ఏళ్ల క్రితం మాత్రం ఇక్కడ బుద్ధుడికి సంబంధించిన ఒక పంచలోహ విగ్రహం ఒకటి పక్కనే ఈ బౌద్ధ స్తూపానికి ఆనుకొని 20-25 మీటర్ల దూరంలో అవతల పక్కన బాలసముద్రం చెరువు నుంచి కొట్టుకెళ్ళి నేలకొండపల్లి సమీపంలో ఉన్న వాగులో దొరికింది కొన్ని ఏళ్ల క్రితం. దాని వాల్యూ అప్పట్లోనే అంటే 1960-70 దశకంలో అప్పుడు పంచలోహ విగ్రహం, బుద్ధుడు పంచలోహ విగ్రహం దొరికింది. అది ప్రస్తుతం సాలార్జింగ్ మ్యూజియంలో ఉంది. దాంతోపాటు కొన్ని పంచలోహ విగ్రహాలు, అత్యంత ఖరీదైన పంచలోహ విగ్రహాలు కూడా 6 నుంచి 7 వరకు పంచలోహ విగ్రహాలు దొరికాయి. అటన్నిటి కూడా హైదరాబాద్ సాలార్జింగ్ మ్యూజియంలో కొన్ని ఉన్నాయి, కొన్ని అమరావతి సాలార్జింగ్ మ్యూజియంలో కూడా కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం ఆ రోజు అప్పట్లో దొరికిన బుద్ధుడి పంచలోహ విగ్రహం విలువ అప్పట్లో 3 కోట్లు ఉంది. ప్రస్తుతం మాత్రం అది 30 కోట్ల పైచిలకు కూడా ఉంటుందండి మాత్రానికి వర్తకులు చెప్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఈ ప్రాంతాన్ని పూర్తిగా డెవలప్ చేయాలంటే దాదాపు చైనా, టిబెట్, దాంతోపాటు బర్మా దేశాల నుంచి కూడా బౌద్ధ సన్యాసులు ఇప్పటికీ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ బౌద్ధ మత వ్యాప్తి
వ్యాప్తికి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ బౌద్ధ స్తూపం ఒకటి, భారీ బౌద్ధ స్తూపం, అతిపెద్ద బౌద్ధ స్తూపం. దక్షిణ భారతదేశంలో ఇంత పెద్ద బౌద్ధ స్తూపం ఎక్కడా లేదని చెప్పేసి బౌద్ధ సన్యాసులు ప్రతి సంవత్సరం ఏటా కూడా బౌద్ధుడి చిహ్నం రోజు మాత్రం వాళ్ళ పర్యాటకులు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. దాంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ కాబట్టి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఇటు వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ బౌద్ధ స్తూపాన్ని సందర్శించి పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలంటూ మాత్రానికి ఆ ప్రజలు కూడా చెప్తున్నది. ఈ ప్రాంతవాసులు కూడా ఎన్నో వినతి పత్రాలు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ముఖ్యమంత్రులకు విన్నవించినప్పటికీ మాత్రం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రసక్తిని అభివృద్ధి చేయలేకపోతున్నారని చెప్పవచ్చు. మరొక పక్క దీన్ని అభివృద్ధి చేస్తే ఎంతో గొప్ప పర్యాటక కేంద్రం, అత్యంత పర్యాటక కేంద్రంగా ఏర్పడుతుంది. ఈ బౌద్ధ స్తూపానికి ఆనుకోని బాలసముద్రం 500 ఎకరాల్లో ఉంటుంది. అది ఇప్పటి వరకు కూడా దాదాపు ఈ ప్రాంతంలో తిరిగాడిన నేలకొండపల్లి మండల ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా మేము విచారించిన సందర్భంలో ఏ రోజు కూడా ఆ బాలసముద్రం, ఆ చెరువు మాత్రం ఎండిపోలేదు. ఒకప్పుడు దాని సముద్రంగా పేరుంది, దాని పేరే బాలసముద్రం అంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం చెరువుగా మిగిలిపోయింది, 500 ఎకరాల్లో ఉంది. దాంట్లో కూడా కొన్ని కబ్జాలు కూడా జరుగుతున్నాయి. రైతులు కొంత పంట పొలాలుగా ఉపయోగించుకుంటున్నారని చెప్తున్నారు. మొత్తంగా ఈ బాలసముద్రంలో దాగి ఉన్న బౌద్ధ నగరాన్ని ఇప్పటికైనా పురావస్తు శాఖ అధికారులు వెలికి తీసి ఇక్కడ ఉన్న సంపద ఏమైతుందో, బౌద్ధుడికి సంబంధించిన సంపద ఉందా లేకపోతే ఇంకేముందా. ఆనాడు ఇక్కడ పక్కనే బైరాగ్ గుట్ట ఉంది, బైరాగ్ గుట్ట పక్కన బైరాగ్ గుట్టలో నుంచి రాతి ఖనిజాన్ని తీసుకొచ్చి బౌద్ధుడికి సంబంధించిన విగ్రహాలు తయారు చేశారు. ఇక్కడ ఒక బౌద్ధుడి ఇంత పెద్ద ఆనవాళ్ళు ఉన్న తర్వాత కూడా 1960 తర్వాత నుంచి కూడా దీన్ని కేవలం బయటికి పురావస్తు శాఖ వెలికి తీసింది తప్ప ఆ తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా లేని తూతూ మంత్రంగా, అంటే కొన్ని కోట్ల రూపాయలు కేటాయించడం అదంతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం కనీసం చేశారు. కానీ ఇక్కడ కనీసం ఏమీ లేవు. అంటే పురావస్తు శాఖ అధికారులు కానీ ఇప్పుడు దానికి సంబంధించిన టూరిజం సంబంధించిన అధికారులు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు, పాలకులు కూడా పట్టించుకోవట్లేదనే నానుడు కూడా ఉంది. రెండింటిని కూడా చెరిపేస్తూ మాత్రానికి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రత్యేకంగా అధికారంలోకి వచ్చినాక తెలంగాణలోనే పెద్ద ఐకాన్గా ఉన్న బౌద్ధ స్తూపం, అతిపెద్ద టూరిజం హబ్గా కూడా దీన్ని చేసుకోవడానికి పాలకులు దీనికి ప్రణాళికలు కూడా రచించాలంటే ప్రజలు కూడా కోరుతున్నారు. స్థానికంగా ఉన్న వృద్ధులు, చరిత్రకారులు ఈ స్తూపం గురించి ఎన్నో ఆసక్తికర కథలు చెబుతారు. తాము చిన్నతనంలో ఈ మట్టి దెబ్బల మీద ఆడుకునేటప్పుడు ఎన్నో పురాతన వస్తువులు, పోసలు దొరికేవని వారు గుర్తు చేసుకుంటారు. ఈ నేల కింద ఒక పెద్ద సొరంగ మార్గం ఉందని, అది కృష్ణానది వరకు వెళుతుందని కొన్ని జానపద కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఆ కథల్లో నిజమెంతో తెలియాలంటే శాస్త్రీయంగా తవ్వకాలు జరగాల్సిందే. ఆధునిక గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ఉపయోగించి ఈ మట్టి పొరల కింద ఏముందో స్కాన్ చేస్తే ఎన్నో అద్భుత నిజాలు వెలుగు చూస్తాయని ఆర్కియాలజీ నిపుణులు సూచిస్తున్నారు. నేలకొండపల్లిలో దొరికిన బౌద్ధ విగ్రహాలు, నాణేలు భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన మ్యూజియం కూడా అరకొర అవస్థలతో నడుస్తోంది. అరుదైన చారిత్రక సంపద ప్రదర్శించేందుకు సరైన భవనం, భద్రత లేవు. ఆ మ్యూజియంకొచ్చే పర్యాటకుల సంఖ్య కూడా చాలా తక్కువే. చరిత్రను భావితరాలకు అందించాల్సిన ఒక విజ్ఞాన కేంద్రం అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతోంది. ఆ మ్యూజియం ఆధునీకరించి డిజిటల్ టెక్నాలజీతో ఆనాటి బౌద్ధ విశ్వవిద్యాలయం ఎలా ఉండేదో 3D రూపంలో చూపిస్తే పర్యాటకులకు ఒక అద్భుత అనుభూతి కలుగుతుంది. బౌద్ధ దగ్గర వాటర్ సదుపాయం కూడా సక్రంగా లేదు. 1700 సంవత్సరాల చరిత్ర ఇది. కానీ ఇక్కడ బౌద్ధూపం దగ్గర కట్టిన స్తూపానికి పెట్టిన ఒక్కొక్క ఇటుకొచ్చేసి 2 అడుగుల చిల్లర ఉంది. మరి ఎలా తయారు చేశారో ఏంటో, దాంట్లో ఇక్కడ నుంచి ఎక్కడికో దారి కూడా, రూట్ కూడా ఉందని చెప్పేసి ఇక్కడ పాత పర్యాటకులు చెప్తున్నారు. మరి దానికి సంబంధించిన వాళ్ళు కూడా దానికి పెద్ద చరిత్ర ఉందండి అనేది వాళ్ళ ఒక మాట. ఆ మాట నిజం చేయాలంటే ఈ ప్రభుత్వాలు దృష్టి పెట్టుకొని దాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. భావితరాల్లో ఇది అన్ని కనుమరుగైపోయే పరిణామాలకు ఉంది. ఈనాటి బాలలే రేపు పౌరులు అని చెప్పే మాట కంటే కూడా ఇలాంటివన్నీ గుర్తు చేస్తే పిల్లలకి చరిత్రాత్మకంగా మిగిలిపోతాయి. ఓహో, మా తాతల తరాలలో బౌద్ధూపం అంటే ఇలా ఉంటుందా, ఈ రకంగా ఉంటాయా, భక్త రామదాస్ విగ్రహం అంటే ఇలా ఉంటుందా, భక్త రామదాస్ గారు అంటే ఇలా ఉంటుందా. నేలకొండపల్లికి ఒక చరిత్ర. ప్రతి రాష్ట్రానికి వెళ్తే భక్త రామదాస్ గారు పుట్టిన నేలకొండపల్లి అంటే బ్రహ్మాండమైన పేరు ఉండేది. కానీ ఈరోజు పేరు మాత్రమే మిగిలింది. భక్త రామదాసు కనీసానికి ఆయన నామరూపాలకు కూడా లేకుండా పోతున్నాయి. బౌద్ధులకు సంబంధించిన ఒక ఆశ్రయం లాంటిది ఉంటే జనం రావటానికి పోవడం కూడా బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చరిత్రను మట్టిలో వదిలేయడం అంటే మన మూలాలను మనం మర్చిపోవడమే. నేలకొండపల్లి బౌద్ధ స్తూపం కేవలం ఇటుకల కుప్ప కాదు, అది మన ప్రాచీన విజ్ఞానానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీక. ఈ మహాస్తూపాన్ని రక్షించుకోవడానికి, తదుపరి తవ్వకాలు జరపడానికి ప్రస్తుతం తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు విశ్లేషిద్దాం.
నేలకొండపల్లి బౌద్ధ స్తూపం రక్షించుకోవాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పురావస్తు శాఖతో సమన్వయం చేసుకోవాలి. ఈ ప్రాంతాన్ని జాతీయ ప్రాముఖ్యత ఉన్న స్మారక చిహ్నంగా గుర్తించి తక్షణమే ప్రత్యేక నిధులు కేటాయించాలి. దేశ విదేశాలకు చెందిన ఆర్కియాలజీ నిపుణులతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి శాస్త్రీయ పద్ధతిలో తవ్వకాలు పునఃప్రారంభించాలి. తవ్వకాల్లో బయటపడే ప్రతి వస్తువు జాగ్రత్తగా డాక్యుమెంట్ చేసి వాటి కాలాన్ని కార్బన్ డేటింగ్ ద్వారా నిర్ధారించాలి. అప్పుడే నేలకొండపల్లి అసలు చరిత్ర ప్రపంచానికి అధికారికంగా తెలుస్తుంది. తవ్వకాలతో పాటుగా ఇప్పటికే బయటపడ్డ స్తూపాన్ని వాతావరణ మార్పు నుంచి రక్షించేందుకు ప్రత్యేక రసాయనాలతో ట్రీట్మెంట్ చేయాలి. స్తూపం చుట్టూ పటిష్ట ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆక్రమణలకు గురికాకుండా చూడాలి. పర్యాటకుల కోసం వాక్ వేల్ గైడ్ బోర్డ్స్, త్రాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస వసతులు కల్పించాలి. బౌద్ధ స్తూపం చరిత్ర వివరించేలా ఒక లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేస్తే పర్యాటకులను విశేషంగా ఆకర్షించవచ్చు. ఈ చర్యలన్నీ చేపడితే నేలకొండపల్లి ఒక కంప్లీట్ టూరిజం ప్యాకేజీగా మారుతుంది. మన దేశంలో ఎక్కడో మారుమూల ఉన్న చారిత్రక కట్టడాలు కూడా అద్భుతంగా ప్రమోట్ చేసుకుంటున్న రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ మన దగ్గర ఇంతటి ఘన చరిత్ర కళ్ల ముందే కనిపిస్తున్నా దాన్ని మార్కెటింగ్ చేసుకోవడంలో మనం పూర్తిగా విఫలమవుతున్నాం. పర్యాటక శాఖ నేలకొండపల్లి బౌద్ధ స్తూపంపై ప్రత్యేక డాక్యుమెంటరీస్ రూపొందించి అంతర్జాతీయ టూరిజం ఫెస్టివల్లో ప్రదర్శించాలి. బౌద్ధ దేశాల రాయబారులను ఇక్కడికి ఆహ్వానించి ఈ క్షేత్రం గొప్పతనం వారికి వివరించాలి. అప్పుడే విదేశీ పర్యాటకుల రాక పెరిగి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. చరిత్రను కాపాడుకోవటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, స్థానిక ప్రజలు, యువత కూడా ఇందులో భాగస్వాములు కావాలి. మన ఊరిలో ఇంతటి గొప్ప చరిత్ర ఉందని గర్వపడ్డమే కాదు, దాన్ని రక్షించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. పాఠశాలలు, కళాశాల విద్యార్థులను ఇక్కడికి ఫీల్డ్ ట్రిప్స్ తీసుకొచ్చి మన ప్రాచీన సంస్కృతి గురించి వారికి అవగాహన కల్పించాలి. చరిత్ర పట్ల మక్కువ పెంచుకున్న నాడే ఇలాంటి అద్భుత కట్టడాలు భావితరాలకు సురక్షితంగా అందుతాయి. 1700 ఏళ్ల క్రితం బుద్ధం శరణం గచ్చామి అన్న మంత్రాలతో మారుమోగిన నేలకొండపల్లి నేడు నిశ్శబ్దంగా రోదిస్తోంది. తనను మట్టి పొరల నుంచి బయటకు తీసి తన ఘన చరిత్ర ప్రపంచానికి చాటాలని ఆ మహాస్తూపం ఎదురుచూస్తుంది. పాలకులు కళ్లు తెరుచుకుని నిధులు కేటాయించి తవ్వకాలు జరిపితే ఈ మట్టి దెబ్బల కింద దాగిన అన్టోల్డ్ మిస్టరీ వీడుతుంది. నేలకొండపల్లి పేరు అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక పటంలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఆ రోజు త్వరలోనే రావాలని, మన ప్రాచీన వైభవం మళ్లీ వెలుగు చూడాలని ఆశిద్దాం. మనం ఇప్పటివరకు నేలకొండపల్లిలో దాగి ఉన్న బౌద్ధ స్తూపానికి సంబంధించి మట్టిలో కలిసిపోతున్న చారిత్రక ఆధారాలను కూడా అన్నింటినీ కళ్ళకు కట్టినట్టు చూపించాం. అత్యంత అద్భుతమైన ఈ కట్టడం 1700 ఏళ్ల క్రితం నిర్మాణం చేపట్టారు బౌద్ధులు బౌద్ధ మత ప్రచారంతో పాటు ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం ఉండేది. ఇక్కడ నుంచి కూడా బౌద్ధ విగ్రహాలు తయారు చేసేవాళ్ళు, నాణ్యాలు తయారు చేసేవాళ్ళు, విగ్రహాలు తయారు చేసేవారు, మట్టి గాజులు, ఇతరత్ర వగేరా కూడా తయారు చేసి ఇక్కడ నుంచి బాలసముద్రంలో దాగి ఉన్న బౌద్ధ నగరాన్ని పురావస్తు శాఖ అధికారులు ఎందుకు వెలికి తీయట్లేదు అనేది $1000 ప్రశ్నగా మిగిలిపోయింది. మరోపక్క ఈ నేలకొండపల్లికి ఇంత పెద్ద చరిత్ర ఉంది. ఒక పక్క భక్త రామదాసు జన్మించిన స్థలము, దాంతోపాటు భక్త రామదాసు జన్మించిన నేలకొండపల్లికి ఆనుకొని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బౌద్ధ స్తూపం దక్షిణ భారతదేశానికి ఆయుపట్టుగా బౌద్ధ మత ప్రచార వ్యాప్తికి బుద్ధుడు మతస్థులు బౌద్ధులు ఇక్కడి నుంచి ప్రచారం చేసేవారు. ఇక్కడి నుంచి శ్రీలంక వరకు అత్యంత విలువైన సంపద కూడా, ఈ ఖనిజ సంపద కూడా దీంట్లో దాగి ఉన్నది. బౌద్ధ స్తూపంగా అనుకొని బాలసముద్రంలో దాగి ఉన్న బౌద్ధ నగరం ఉందని ఆనాడు ప్రచారకులు, ఇప్పటి వరకు కూడా పురావస్తు శాఖ అధికారులు పట్టించుకోకపోవడం, ఇకనైనా పాలకులు స్పందించి బౌద్ధ మత ప్రచార వ్యాప్తికి దీన్ని దోహదపడే విధంగా ఇతర దేశాల నుంచి, చైనా, టిబెట్, బర్మా లాంటి దేశాల నుంచి కూడా బౌద్ధ సన్యాసులు, బౌద్ధ గురువులు, దలైలామా లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సందర్శించే అవకాశం ఉన్నప్పటికీ కానీ ఇక్కడ చేస్తున్న పాలకులు నిర్లక్ష్యం, ఇక్కడ పట్టించుకోకపోవడం, దీన్ని టూరిజం హబ్గా డెవలప్ చేయకపోవడం వల్లనే ఇది నిర్లక్ష్యానికి గురవుతుంది. ఈ మట్టిలో కలిసిపోతున్న మట్టి దిబ్బల కింద ఉన్న బౌద్ధ స్తూపాన్ని ఇప్పటికైనా మనం రక్షించుకునేందుకు ప్రయత్నం చేద్దాం. పాలకులు ఇకనైనా స్పందిస్తారో లేదో వేచి చూద్దాం. వీడియో నాగేశ్వరరావుతో రజనీకాంత్, ప్రైమ్ నైన్ న్యూస్, నేలకొండపల్లి బౌద్ధ స్తూపం నుంచి. చూశారుగా నేలకొండపల్లి మట్టిలో దాగిన బౌద్ధ విహారాల అన్టోల్డ్ మిస్టరీని. 1700 ఏళ్ల క్రితమే విదేశీ వ్యాపారంతో విలసిల్లిన ఒక మహా విశ్వవిద్యాలయం
పాలకుల నిర్లక్ష్యంతో ఎలా మరుగున పడిపోయిందో ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిపి ఈ మహాస్తూపాన్ని రక్షించుకోవాలి. దీని అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి మన చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రైమ్ 9 డిమాండ్ చేస్తోంది. ఇది వాళ్ళ ఇన్ డెప్త్. నమస్తే.